హాయ్ హలో అండి. ఇక్కడ మనం వేడి వేడి టీ వేసుకొని తాగుతున్నాం. ఇక్కడ పకోడీ ఏ విధంగా తయారు చేయాలో చూడండి. ఇక్కడ ఆనియన్స్ అనేది పొడుగుగా సన్నగా కట్ చేసినాం. పొడుగు కట్ చేసిన తర్వాత పుదీనా పుదీనా చాలా టేస్ట్ వస్తుందండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, శనగపిండి, జీలకర్ర, తర్వాత వాము వేసి బాగా కలపాలి. వాటరు కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం వేస్తూ కలపాలండి. ఇది కొంచెం డ్రైగా ఉంటేనే పకోడీ చాలా టేస్టీగా వస్తుంది. లూజ్ అయితే చిన్న బజ్జీలాగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ పకోడీ వేస్తున్నారు. ఈ పుదీనా వేయడం వల్ల ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉందన్నమాట. పుదీనా, కొత్తిమీర, చాలామంది ఆకుకూరలు తినరు కదా, ఇలాంటి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఈ పకోడీ. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే అస్సలే తినరు కదా ఆకుకూరలు అనేటివి. ఇలా చేసి పెడితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, మళ్ళీ మంచి ఫుడ్ తిన్నా మన హెల్త్కి ఎంతో మంచిది. ఈ విధంగా తినడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు అన్ని రకాలుగా హెల్త్ అనేది బెనిఫిట్స్గా ఉంటాయన్నమాట. హెల్త్ బెనిఫిట్ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ పకోడీ తీసి కరకరలాడుతుందండి. ఆ పకోడా చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అంత నచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ, ఈజీ రెసిపీ. తర్వాత పొడుగు బజ్జీ లేకపోతే ఎలా అండోయ్, చాలా చాలా బాగా చేస్తారండి మా పిన్ని వాళ్ళు. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇది మసాలా బజ్జీ. ఈసారి దాని యొక్క రెసిపీ చెప్తాను. చాలా బాగుందండి. అస్సలు బండిలో వేసే బజ్జీ కన్నా సూపర్ అంటే సూపర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ 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 బాయ్.